ప్రతి వారం బాక్స్ ఆఫీస్ ముందుకు కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. శుక్రవారం వచ్చిందంటే థియేటర్ దగ్గర ఒక కొత్త సినిమా పోస్టర్ కనిపించాలి. అప్పుడు గాని తెలుగు ప్రేక్షకుడి మనసు నిండదు. ఈ వారం 3 సినిమాలొచ్చాయి. అందులో తెలుగు సినిమాలు 2 అయితే, ఒకటి డబ్బింగ్ సినిమా. 'ఘాటి', 'లిటిల్ హార్ట్స్' మన తెలుగు సినిమాలు. 'మద్రాసి' అన్నది తమిళం నుంచి వచ్చిన ఒక డబ్బింగ్ సినిమా. మరి ఈ 3 సినిమాలు ఎలా ఉన్నాయి? 3 సినిమాల్లో ప్రేక్షకుల ఓటు దేనికి పడింది? రివ్యూవర్లు ఏ సినిమాకి ఎక్కువ రేటింగ్‌లిచ్చారు? ఇవన్నీ ఈ రివ్యూలో తెలుసుకుందాం. ముందుగా 'ఘాటి' గురించి మాట్లాడుకుందాం. 'ఘాటి' గురించి ఎందుకు మాట్లాడుతున్నా అంటే, ఈ మధ్య కాలంలో కాస్త క్రేజ్ తెచ్చుకున్న సినిమాల్లో 'ఘాటి' ఒకటి. 'క్రిష్' ఈ సినిమాకి దర్శకుడు. 'క్రిష్' మీద విపరీతమైన నమ్మకం ఉంటుంది ప్రేక్షకులకి. ఎందుకంటే, ఆయన దగ్గర నుంచి ఒక 'వేదం' గాని, 'గమ్యం' గాని, 'కృష్ణ వందే జగద్గురు' గాని, 'కంచె' గాని ఇలాంటి చాలా మంచి సినిమాలు ఆయన దగ్గర నుంచి వచ్చాయి. మట్టి విలువలు, మనసులు, మనిషి, సమాజం ఇలాంటి కథలు ఆయన ఎంచుకుంటుంటారు. సహజత్వానికి దగ్గరగా ఉన్న సినిమాలైన చూపిస్తుంటారు. కాబట్టి 'క్రిష్' మీద ప్రేక్షకులకి ఒక రకమైన నమ్మకం, గట్టి నమ్మకం ఉంది. ఈసారి 'క్రిష్‌కి' అనుష్కలంటే ఒక స్టార్‌డమ్, ఒక స్టార్ యాక్టర్ తోడైంది. వీళ్ళిద్దరూ కలిసి ఎలాంటి సినిమా చేస్తారు? 'ఘాటితో' ఎలాంటి ప్రపంచాన్ని చూపించబోతున్నారన్న క్యూరియాసిటీ అనేది ప్రేక్షకులకి కలిగింది. 'ఘాటి' ప్రచార చిత్రాలు కూడా బాగున్నాయి. 'అనుష్క' ప్రధాన పాత్ర పోషించిన సినిమా ఇది. చాలా కాలంగా 'అనుష్క' స్క్రీన్ మీదకి రాలేదు. ఆవిడ సినిమా వేడుకల్లో కూడా కనిపించడం మానేశారు. కాబట్టి 'అనుష్కని' వెండితెర మీద చూడాలని ఫ్యాన్స్ ఎప్పటినుంచో చాలా ఆకలిగా ఎదురుచూస్తున్నారు. అలాంటి వాళ్ళకి 'ఘాటిని' చూడాలన్న ఉత్సాహం మరింత పెరిగింది. ఇది పూర్తిగా 'అనుష్క' సినిమానే. 'అనుష్క' సినిమా అయినప్పటికీ ఆవిడ ఎక్కడా ప్రచారంలో కనిపించలేదు. 'అనుష్క' ప్రచారంలో కనిపించకపోయినా సరే, ఈ సినిమా మీద ఇంత క్రేజ్ ఏర్పడిందంటే, ఒకవైపు 'క్రిష్', ఒకవైపు 'అనుష్క'లకున్న ఇమేజ్ ఈ సినిమాకి ప్రధానమైన కారణం. మరి ఆ ఇమేజ్‌కి తగ్గట్టుగా, ఆ అంచనాలకు తగ్గట్టుగా 'ఘాటి' ఉందా అని అడిగితే మాత్రం నిస్సందేహంగా లేదు అని చెప్పాలి. ఎందుకంటే 'క్రిష్' ఎప్పుడూ సహజ సిద్ధమైన కథలను ఎంచుకుంటుంటాడు. మనకు తెలిసిన కథలు, మనకు పరిచయమైన కథలు, అందులో మనకు తెలియని కోణాలను వెతికిపట్టే ప్రయత్నం 'క్రిష్' చాలా గట్టిగా చేస్తుంటాడు. 'ఘాటి' విషయానికొస్తే ఇది మనకు తెలియని కథ, మనకు తెలియని ప్రపంచం. ఎక్కడో ఆంధ్ర, ఒరిస్సా బోర్డర్‌లో ఉన్న తూర్పు కనుమలు, అందులో బతుకుతున్న ఘాటీల జీవితం. ఆ జీవితంలో వాళ్ళ ఒడిదుడుకులు, వాళ్ళ పోరాటం ఇవన్నీ కలిసికట్టుగా 'ఘాటి' అనే సినిమా తీశారు. క్రిష్ ఎంచుకున్న నేపథ్యం, ఆయన రాసుకున్న పాత్రలు, చూపించిన లొకేషన్‌లు ఇవంతా కూడా కొత్త కాన్వాస్‌లాగా అనిపించింది. మనకు తెలియని ఒక ప్రపంచంలోకి క్రిష్ తీసుకెళ్ళే ప్రయత్నం చేశారు. ఆయన రాసుకున్న నేపథ్యం గానివ్వండి, ఆయన ఎంచుకున్న పాత్రలు గానివ్వండి, ఆయన చెప్పాలనుకున్న కథ గానివ్వండి, ఇవన్నీ నిజంగానే ఒక కొత్త కాన్వాస్ అన్నది ఆయన ఓపెన్ చేసే అవకాశం ఈ 'ఘాటి'తో కలిగింది. మరి కొత్త కాన్వాస్ దొరికినప్పుడు ఖచ్చితంగా ఒక కొత్త పెయింటింగ్ ఆశిస్తాడు ప్రేక్షకుడు. కాకపోతే కొత్త కాన్వాస్‌లోనూ దర్శకుడు ఒక రొటీన్ ఫార్మాట్‌లోకి వెళ్ళి, ఒక చూసిన సినిమాని మళ్ళీ చూపించాడా అన్నట్టుగా 'ఘాటిని' తీర్చిదిద్దే ప్రయత్నం చేశారు. 'కృషి' దగ్గరున్న గొప్ప క్వాలిటీ ఏంటంటే, కథలోని ప్రతి అంశాన్ని, ప్రతి కోణాన్ని చాలా సృజనాత్మకంగా ఆయన ఆ తెర మీద తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంటారు. ఆయన 'కంచె' గానివ్వండి, 'వేదం' గానివ్వండి, 'గమ్యం' గానివ్వండి, 'కృష్ణ వందే జగద్గురం' గానివ్వండి, ప్రతీదీ ఒక డీటెయిలింగ్ కనిపిస్తుంది. ఆయన దాంట్లో ఏదో హడావుడిగా చెప్పే ప్రయత్నం ఏం జేయరు. కాస్త నిదానంగా ప్రేక్షకుల్ని కథలోకి లీనం చేసేలాగా ఆయన సన్నివేశాల రూపకల్పన జరుగుతుంటుంది. ఈ ఘాటీలో కూడా అలాంటి ప్రయత్నమే చేశారు. కథలోకి వెళ్ళడానికి, ఆ ఘాటీలో జీవితం తెలుసుకోవడానికి, కాన్‌ఫ్లిక్ట్ మొదలవ్వడానికి కొంత సమయం పడుతుంది. ఒక్కసారిగా కథ ఓపెన్ అయిన తర్వాత కాస్త వేగం ఆ కథనంలో దొరికినప్పటికి కూడా ఇంటర్వల్ వరకు ఎక్కడో ఒక చిన్న అలజడి ప్రేక్షకుల్లో కలగకుండా పోయింది. సినిమా చూడాలి, నెక్స్ట్ ఏం జరగబోతుంది అన్న కుతూహలం పెంచుకుంటూ పోయే అవకాశం ఈ కథలో ఉంది. కానీ క్రిష్ ఆ వైపుగా అడుగులు వేయలేకపోయాడేమో అనిపించింది. రైల్వే స్టేషన్ సన్నివేశం కానివ్వండి, ఇంటర్వెల్ బ్యాంగ్‌లో వచ్చిన ఆ ఎమోషన్ పార్ట్ ఏదైతే ఉందో, ఆ సన్నివేశం కానివ్వండి, చాలా బాగా కుదిరాయి. కానీ ఆ మధ్యలో జరిగే డ్రామా, జగపతి బాబు క్యారెక్టర్ నుంచి వచ్చే ఆ ఇన్వెస్టిగేషన్ డ్రామా గానివ్వండి, విలన్‌గా కనిపించిన ఇద్దరు పాత్రధారుల నుంచి వచ్చే కాన్ఫ్లిక్ట్ గానివ్వండి, ఆ భయం గానివ్వండి, ఇదంతా కథలో ఇమడలేకపోవడం వల్ల ఫస్ట్ హాఫ్ కాస్త అటు ఇటుగా సాగుతుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ మాత్రం ఒక ఎమోషన్ టచ్ ఇచ్చే ప్రయత్నం చేశాడు. ఇక నుంచి 'శీలావతి' అనే క్యారెక్టర్ ఎలా రివెంజ్ తీర్చుకుంటదా అన్న ఒక క్వెషన్ మార్క్ ఆడియన్‌లో రేజ్ చేసేలాగా ఆ ఇంటర్వెల్ బ్యాంగ్‌ని బాగా డిజైన్ చేశారు. ఇంటర్వెల్ బ్యాంగ్ తర్వాత ఈ సినిమా మీద కాస్త నమ్మకం, కాస్త ఉత్సాహం కలుగుతుంది. ఇంటర్వెల్ తర్వాత ఈ కథని 3 భాగాలుగా మనం వర్గీకరించుకుంటే మొదటి భాగంలో
అనుష్కలోని హీరోయిజాన్ని ఎలివేట్ చేయడానికి తగిన సన్నివేశాల్ని దర్శకుడు చాలా బాగా డిజైన్ చేసుకున్నాడు. అక్కడ హీరోయిన్‌కిచ్చే ఎలివేషన్‌లు గానివ్వండి, అక్కడ వచ్చే పోరాట సన్నివేశాలు గానివ్వండి, ఇవన్నీ అనుష్క ఫ్యాన్స్‌ని తప్పకుండా మెస్మరైజ్ చేస్తాయి. వాళ్ళు కొన్న టికెట్ రేట్‌కి గిట్టుబాటు అయిపోయేంత యాక్షన్‌ని ఆయా సన్నివేశాల్లో క్రిష్ ఇవ్వగలిగారు. కాకపోతే ఈ కథ మళ్ళీ మొదటికి వచ్చింది. క్రిష్ ఏ సినిమానైనా, ఏ కథనైనా చాలా నిదానంగా, చాలా పేషెన్సీగా చెప్పుకుంటూ పోయే ప్రయత్నం చేస్తారు. ఈ ఏదైతే ఇంటర్వెల్ తర్వాత రెండో భాగం ఉందో, ఆ రెండో భాగంలో క్రిష్ ఏం చెప్పదలుచుకున్నాడో, కథంతా ఒకే చోట తిరగడం వల్ల చెప్పిన సన్నివేశం మళ్ళీ రిపీట్ అవుతుందా అన్న ఫీలింగ్ వస్తుంది. క్లైమాక్స్‌లో ఒక భారీ యాక్షన్ సన్నివేశం ఉన్నప్పటికీ కూడా, అది చాలా బాగా డిజైన్ చేసినప్పటికీ కూడా, అందులో ఎలివేషన్‌లు బాగా పడినప్పటికి కూడా, ఎమోషన్ సరిగ్గా వర్కౌట్ అవ్వకపోవడం వల్ల స్క్రీన్ మీద అంత తతంగం, అంత హంగామా, అంత యాక్షన్ జరుగుతున్నా కూడా ప్రేక్షకుడు దాంతో కనెక్ట్ అవ్వడానికి పెద్దగా స్కోప్ లేకుండా పోయింది. 'క్రిష్' దగ్గరొచ్చిన మరో ఇబ్బందేంటంటే, ఈ కథని కమర్షియల్ కోణంలో చెప్పాలా? లేదా మార్క్‌తో చెప్పాలా? అన్న చోట 'క్రిష్' బాగా తడబడ్డాడేమో అనిపిస్తుంది. ఈ సినిమా ఖచ్చితంగా దర్శకుడు ఎంచుకున్న పాయింట్ కమర్షియల్ కోణంలోనే చెప్పాలి. కానీ 'క్రిష్' లోపల ఒక క్రియేటర్ ఉన్నాడు. ఒక సెన్సిబుల్ డైరెక్టర్ ఉన్నాడు. కొన్ని సన్నివేశాల్ని సెన్సిబుల్ టచ్ ఇచ్చి 'క్రిష్' కోణంలో 'క్రిష్' ఏదైతే 'కృష్ణముందే జగద్గురుంలోనో, కంచిలోనో, వేదంలోనో 'క్రిష్' మార్క్ అంటూ ఒకటుంటుంది గదా! ఆ మార్క్‌ని అక్కడక్కడ ఆయన ప్రెజెంట్ చేయడానికి ప్రయత్నించారు. కాకపోతే కథలో గాని, ఆయా సన్నివేశాల్లో గాని 'క్రిష్' ఆహ్, క ఇదివరకు కథల్లో ఉన్నంత గాఢత, మనసుల్ని మెలిపెట్టేసేంత విషయం ఆయా సన్నివేశాల్లో లేకపోవడం వల్ల 'క్రిష్' మార్కు లోపించిన సినిమాగా కనిపిస్తుంది. 'క్రిష్' గత సినిమాలని ఉదాహరణగా చెప్తున్నానంటే 'క్రిష్‌కి' ఇమేజ్ తెచ్చినయి ఆ గత సినిమాలే. 'క్రిష్' సినిమా చూడడానికి థియేటర్‌కెళ్ళిన ఆడియన్స్ కూడా 'క్రిష్' తాలూకు మార్క్ ఈ సినిమాలో ఎక్కడైనా ఉంటుందేమో అన్న ఆశతో వెళ్తుంటారు. కొన్ని కొన్ని సన్నివేశాలను 'క్రిష్' చాలా అద్భుతంగా రాసుకుంటాడు. సినిమా చూస్తున్నప్పుడు ఎక్కడో మనసుల్ని మెలిపెట్టేస్తుంటాయి కొన్ని కొన్ని సీన్స్. ఆహ్, గాలి సీన్ చచ్చిపోతున్నప్పుడు మనం 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 ఇక్కడ థియేటర్‌లో ఆడియన్స్ అందరూ కదిలిపోతుంటాం. ఎందుకంటే ఆ క్యారెక్టర్‌తో ఆ కథతో ఆడిన అప్పటి వరకు చేసిన జర్నీ అలాంటిది. అలాంటి సీన్‌లు, అలాంటి సన్నివేశాలు ఈ సినిమాలో కూడా ఉన్నాయి. ఇంటర్వెల్ బ్యాంగ్ దగ్గర నిజంగానే మనసులు మెలిపెట్టి ఒక గొప్ప ఆహ్, సంఘర్షణని 'క్రిష్' చూపించగలడు. అంత కెపాసిటీ 'క్రిష్‌లో' ఉంది. కానీ అది కూడా ఒక సాధారణమైన ఒక యాక్షన్ ఎపిసోడ్‌లాగా అనిపిస్తుంది తప్ప, అంత ఎమోషన్ అందులో వర్కౌట్ అవ్వలేదు. 'క్రిష్' కొత్త జోనర్‌ని ఎంచుకున్నాడు. కమర్షియల్ కథని కమర్షియల్ మేటర్‌లో చెప్పాలనుకున్నాడు. అంతవరకు 'క్రిష్' సక్సెస్ అయ్యాడే తప్ప, 'క్రిష్‌లో' ఉన్న సృజనాత్మకత, 'క్రిష్‌లో' ఉన్న సెన్సిబిలిటీస్ ఈ సినిమాలో కనిపించకపోవడం ఒక ప్రధానమైన లోపం. అనుష్కని యాక్షన్ క్వీన్‌గా చూపించాలన్న తాపత్రయం అడుగడుగునా కనిపించింది. ముఖ్యంగా సెకండ్ హాఫ్‌లో చాలా యాక్షన్ సీన్స్ ఉన్నాయి. అన్ని చోట్ల కూడా అనుష్క బాగా పెర్ఫార్మ్ చేసింది. అనుష్క ఫ్యాన్స్‌కి ఆ యాక్షన్ సీన్స్ అన్నీ బాగా నచ్చుతాయి. కాకపోతే ఆ సీజీ వర్క్‌ల వల్లో మరి దేనివల్లో ఈ సినిమా డిలే అవ్వడం వల్లో ఏమో మరి తెలీదు గానీ, అనుష్క గారు అక్కడక్కడ ఒక్కో చోట, ఒక్కో ఫ్రేమ్‌లో ఒక్కోలా కనిపించడం అన్నది అనుష్క ఫ్యాన్స్ కూడా అబ్జర్వ్ చేసే ఉంటారు. ఆ మార్పు ఏంటన్నది. క్రిష్ క్రాఫ్టింగ్ అన్నది చాలా పర్ఫెక్ట్‌గా ఉంటుంది. ఏ క్యారెక్టర్‌కి ఎవరిని కావాలో వాళ్ళనే ఎంచుకుంటారు. ఆ ఎంచుకున్న ప్రతి ఒక్కరు ఆ క్యారెక్టర్‌కి 100% న్యాయం చేస్తారు. ఇలా ఈ సినిమాలో ప్రతి పాత్ర పడినది. చిన్న చిన్న క్యారెక్టర్‌లు వేసేవాళ్ళు కూడా ఆ క్యారెక్టర్‌కి వీళ్ళు మాత్రమే సూటబుల్ అన్నట్టుగా క్రిష్ ఆయా క్యారెక్టర్‌లని, ఆయా పాత్రధారులను పట్టుకున్నాడు. టెక్నికల్‌గా సినిమా మీద చాలా కొత్త కాన్వాస్‌ని చూపించడం వల్ల ఆ తూర్పు కనుమలు, ఆ కొండలు, ఆ లొకేషన్‌లు ఖచ్చితంగా కన్నులకు పండుగలా ఉంటుంది. విజువల్స్ చాలా బాగా కుదిరాయి. కెమెరామెన్ పనితీరు, ఆ లొకేషన్‌లు పట్టుకున్న కష్టం ఇవన్నీ స్క్రీన్ మీద కనిపించాయి. నేపథ్య సంగీతం బావుంది. 'ఘాటి' టైటిల్ ట్రాక్ అన్నది చాలా బా నచ్చుతుంది. ఆ 'ఘాటి' అనే టైటిల్ ట్రాక్ వచ్చినప్పుడు జరుగుతున్న కథ గాని, చూపించిన సన్నివేశాలు గాని, థియేటర్‌లో ఆడిటోరియంకి కొంత ఉత్సాహాన్ని కలిగించాయి. 'క్రిష్' గత చిత్రాలని మైండ్‌లో పెట్టుకొని, ఒక 'కంచె'లాగో, ఒక 'గమ్యం'లాగో, ఒక 'కృష్ణముందే జగద్గురుంలాగో, ఒక 'గౌతమిపుత్ర శాతకర్ణి'లాగో ఈ సినిమా ఉంటుంది అనుకుని థియేటర్‌లకెళ్తే డిసప్పాయింట్ అవుతారు. ఒక కమర్షియల్ సినిమాని చూస్తున్నాం అనుకుని వెళ్తే చాలా రోజులైంది కదా! అనుష్కని స్క్రీన్ మీద చూసి. అనుష్క లాంటి ఒక స్టార్డమ్ ఉన్న ఒక కథానాయిక, ఒక యాక్షన్ ఎపిసోడ్స్ ఉన్న ఒక సినిమా తీస్తే, అలాంటి సినిమాలు మీరు చూడాలనిపిస్తే ఖచ్చితంగా 'ఘాటికి' వెళ్ళొచ్చు. ఇంతకు మించి ఎక్కువ ఆశించి మాత్రం థియేటర్‌కి వెళ్తే ఆ ఆశలు నిరాశవుతాయి. సో, అనుష్క ఫ్యాన్స్ ఒక్కసారి ట్రై చేసేలాగా 'ఘాటిని' 'క్రిష్'
తీర్చిదిద్దారు. 'మద్రాసి' గురించి చెప్పుకోవాల్సొస్తే ఇది 'మురుగదాస్' సినిమా. 'మురుగదాస్' అనగానే మనకి 'గజిని', 'తుపాకీ' ఇలాంటి సినిమాలు గుర్తొస్తాయి. 'మురుగదాస్' స్క్రీన్ ప్లేలో చాలా మెస్మరైజ్ చేస్తుంటాడు. మీరు 'గజిని' తీసుకున్నా, 'తుపాకీ' తీసుకున్నా, 'సెవెన్ సెన్స్' తీసుకున్నా, ఏ సినిమా తీసుకున్నా సరే, ఫ్లాప్ అయిన సినిమా తీసుకున్నా సరే, 'మురుగదాస్' స్క్రీన్ ప్లేలో ఏదో ఒక మ్యాజిక్ అనిపిస్తుంది. ఆ మ్యాజిక్ వల్లే 'మురుగదాస్‌కి' ఒక బ్రాండ్ ఇమేజ్ ఏర్పడింది. కాకపోతే కొంతకాలంగా 'మురుగదాస్' ఖాతాలో హిట్ లేదు. లాస్ట్ ఆయన తీసిన 'సికిందర్' కూడా బాలీవుడ్‌లో డిజాస్టర్ బాపులాగా మారిపోయింది. 'మురుగదాస్' అనగానే ఆయన అభిమానులు సైతం అమ్మో! 'మురుగదాస్' సినిమా వస్తుందా అని భయపడేంత రేంజ్‌లో ఆ సికిందర్‌ని తీర్చిదిద్దారాయన. 'మురుగదాస్' ఫామ్‌లో లేడన్నది నిజం. కాకపోతే ఈసారి 'శివకార్తికేయన్' లాంటి ఒక హీరో ఆయనకి తోడయ్యాడు. 'శివకార్తికేయన్' తమిళ్‌లో చాలా పెద్ద స్టార్ ఇప్పుడు. ఈ మధ్య వచ్చిన వరుస బ్లాక్ బస్టర్‌లతో 'శివకార్తికేయన్' ఇమేజ్ ఎక్కడికో ఎళ్ళిపోయింది. అలాంటి ఒక హీరో ఫ్లాపుల్లో ఉన్న 'మృగదాస్‌ని' నమ్మి ఎలా ఒక సినిమా ఓకే చేసాడా అన్న క్యూరియాసిటీని ఈ 'మదరాసి' సినిమాతో కలిగించారు. 'మురుగదాస్' మీద నమ్మకం లేకపోయినా సరే 'శివకార్తికేయన్‌ని' నమ్మి ఈ సినిమాని చూడాలి అన్నంత అంత ఒక ఉత్సాహాన్ని, ఒక మైండ్ సెట్‌ని ఆడియన్స్‌లో క్రియేట్ చేశారు. 'మురుగదాస్' ఫ్యాన్స్ కూడా 'మురుగదాస్' సినిమాలంటే భయపడే వేళ ఈ 'మదరాసి' సినిమాకి కాస్తో కూస్తో ఒక క్రేజ్ ఏర్పడిందంటే అది పూర్తిగా 'శివకార్తికేయన్' మహిమే. మరి 'శివకార్తికేయన్' పెట్టుకున్న నమ్మకాన్ని 'మురుగదాస్' నిలబెట్టుకున్నాడా అంటే మళ్ళీ 'మురుగదాస్' ఫ్యాన్స్‌కి నిరాశ ఎదురవుద్ది. 'మురుగదాస్‌లో' ఉన్న ఆ మ్యాజిక్కు, స్క్రీన్ ప్లేలో అతని టెక్నిక్కు, కథని చెప్పే విధానంలోను, కథని ఓపెన్ చేసే విధానంలో, క్యారెక్టరైజేషన్‌ని పరిచయం చేసే విధానంలోను, ఒక కథని ఒక ఇంటర్వెల్ బ్యాంగ్ వరకు తీసుకెళ్ళే పద్ధతిలోను, ఈ కథని ముగించే విధానంలోను 'మురుగదాస్' మార్క్ ఎక్కడా కనిపించిన సినిమా ఏదైనా ఉంది అంటే లేటెస్ట్‌గా 'మద్రాసి' సినిమా అని ఎగ్జాంపుల్‌గా చెప్పొచ్చు. హీరోలకు ఒక కొత్త డిజార్డర్ పెట్టి దాని చుట్టూ కథను నడపడంలో ఈ మధ్య అందరూ ఆరితేరిపోయారు. దానికి మూలం 'గజిని'. 'గజిని'లో హీరోకి ఒక డిజార్డర్ ఉంటుంది. ఆ డిజార్డర్ నుంచి కాన్ఫ్లిక్ట్ మొదలవుద్ది. ఆ డిజార్డర్ నుంచి హీరో బయటపడి తన గమ్యాన్ని చేరుకున్నాడా లేదా అన్నది 'గజిని' ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్. 'గజిని' తర్వాత చాలామంది ఈ రకాల ఈ ఈ తరహా కథలను ఎంచుకున్నారు. మళ్ళీ చాలా కాలం తర్వాత మళ్ళీ 'మురుగదాసు' ఒక హీరోకి ఒక కొత్త డిజార్డర్ ఏదో కనిపెట్టి దాని చుట్టూ కథను నడిపే ప్రయత్నం చేశారు. హీరో క్యారెక్టరైజేషను, అతనికున్న డిజార్డరు, అతను మెయిన్ కథలోకి ప్రవేశించే విధానం ఇవన్నీ కూడా ఏదో కొత్తగా ప్రయత్నిస్తున్నాడు 'మురుగదాసు.' ఏదో ఈసారి బలమైన కథ ఏదో చెప్పబోతున్నాడు. మళ్ళీ ఇది ఒక 'గజిని' అవుద్ది, లేదంటే ఒక 'తుపాకీ' అవుద్ది అని ఆశించిన ప్రేక్షకులకి 20 నిమిషాల తర్వాత, 30 నిమిషాల తర్వాత మళ్ళీ కథ మళ్ళీ మామూలు స్థితికెళ్ళిపోతుంది. అదే రొడ్డగొట్టుడు సన్నివేశాలు, అదే ఫైట్‌లు, అదే ఆ పాత ఇంటర్వెల్ బ్యాంగే, ఛాలెంజ్‌లతో కూడిన ఇంటర్వెల్ బ్యాంగే. ఇవన్నీ చూస్తూ పోతే 'మురుగదాస్' ఏంటి మరీ ఒక ఫక్త్ కమర్షియల్ డైరెక్టర్‌లాగా ఆలోచిస్తున్నాడు. ఒక కొత్త ప్లాట్‌ని తీసుకున్నా, ఒక కొత్త పాయింట్‌ని తీసుకున్నా, ఆ పాయింట్‌ని కూడా మళ్ళీ రెగ్యులర్ మీటర్‌లోనే తీసుకురావడం అన్నది ఈ సినిమాకి పెద్ద పెద్ద మైనస్ ఇది. 'శివకార్తికేయన్' చాలా చేశాడు. తనకు డిజార్డర్ ఉంది. ఆ డిజార్డర్‌తో బాధపడుతూ తన ప్రేమను గెలిపించుకోవడానికి, లేదంటే చెన్నై నగరానికి, మద్రాస్ నగరానికి ఎదురైన ఆ ఒక ఉపద్రవాన్ని అడ్డుకోవడానికి ఒక హీరో, ఒక సామాన్యుడు ఎలాంటి ప్రయత్నం చేశాడన్నది ఆ క్యారెక్టర్ వరకు డిజైనింగ్ చాలా బావుంది. కానీ ఆ క్యారెక్టర్‌కి ఈ మధ్యలో ఉన్న కాన్ఫ్లిక్ట్‌లకి, ఉపకథలకి ఏమాత్రం సంబంధం లేదు. ఇదేదో బలవంతపు మెర్జింగ్‌లాగా కనిపిస్తుంది. హీరో కంటే మేధావి, హీరో కంటే తోపు, హీరో కంటే తురుము ఎవ్వడు లేడని చెప్పడానికి చాలా సీన్స్ రాసుకోవచ్చు. కానీ హీరోని ఎలివేట్ చేయడానికి ఒక ఎన్‌ఐఏ లాంటి ఒక సంస్థని వాళ్ళ కేపబిలిటీని తగ్గించి చూపించాల్సిన అవసరం ఏం లేదు. ఎన్‌ఐఏలో ఒక బ్లాక్ షిప్ ఏదో తిరుగుతుంటుంది. వీళ్ళ రహస్యాలన్నీ శత్రువులకి విలన్ గ్యాంగ్‌కి చేరవేసే ఒక ద్రోహి, నమ్మక ద్రోహి అదే సంస్థలో ఉంటాడు. అతన్ని ఎన్‌ఐఏ అసలు ఏమాత్రం కనిపెట్టలేదు. హీరో జస్ట్ ఒక చిటిక వేసినట్టు ఆ బ్లాక్ షిప్ ఎవరో కనిపెట్టేస్తాడు. ఇది హీరో గొప్పతనం గావచ్చు. సేమ్ టైమ్ ఎన్‌ఐఏ లాంటి ఒక సంస్థలో ఇంత ఇంత తెలివి తక్కువగా ఆలోచిస్తారా? వాళ్ళకింత అసమర్థత ఉందా? అన్న కొత్త అనుమానాలకి బీజం వేశాడు 'మురుగదాస్.' 'మురుగదాస్' తెలివితేటలు, అతని కేపబిలిటీ, స్క్రీన్ ప్లేలో అతని టెక్నిక్ ఈ సినిమాలో ఎక్కడా కనిపించదు. ఫామ్‌లో లేని డైరెక్టరు, ఒక ఫామ్‌లో ఉన్న హీరో దొరికితే ఖచ్చితంగా ఏదో ఒకటి కష్టపడి మళ్ళీ ఫామ్‌లో రావడానికి ట్రై చేస్తూ ఒక మంచి కథ ఏదో మంచి స్క్రీన్ ప్లే ఏదో యేసుకుంటాడు. అతనికి మళ్ళీ ఒక అవకాశం దక్కింది కదా! ఈసారైనా 'మురుగదాసు' మంచి సినిమా ఏదో తీసుంటాడు అని థియేటర్‌కి వెళ్తే మాత్రం మళ్ళీ ఇంకో 'సికందర్‌ని' ఒక సౌత్‌లో తీసినట్టుగా ఒక సేమ్ ఫార్మాట్‌లో చూసేసిన సినిమానే కానీ కొత్త క్యారెక్టర్‌ని పట్టుకొని రొటీన్ ఫార్మాట్‌లో ఒక సినిమా తీసి ప్రేక్షకుల మధ్యకి రుద్దాడు. ఫస్ట్ హాఫ్ ఎంతో కొంత భరించొచ్చు. లవ్ స్టోరీ కొంచెం క్యూట్‌గా ఉంది. మరీ 'గజినీ' స్థాయిలో
ఆశించుకొని వెళ్తే మాత్రం భంగపడ తప్పదు. లవ్ స్టోరీ ఏదో కాస్త జెన్యూన్‌గా ఉంది. కాస్త క్యూట్‌గా ఉంది. సెకండ్ హాఫ్‌లో ఏం చెప్పాలో డైరెక్టర్‌కి అర్థం కాలేదు. దాంతోటి యాక్షన్ సీన్స్‌నే పొడిగించుకుంటూ వెళ్ళిపోయాడు. మన కళ్ళకి నమ్మశక్యం గాని, మైండ్ అసల పట్టించుకొని లాజికల్‌కి అందని ఎన్నో యాక్షన్ సీన్స్ స్క్రీన్ మీద జరిగిపోతుంటాయి. విలన్, హీరో కొట్టుకుంటూనే ఉంటారు. ఆ ఫైట్ ఎప్పటికీ అంతం కాదు. హీరోయిన్‌కి 4 బుల్లెట్లు తగిలినా, హీరోకు 5, 6 బుల్లెట్లు తగిలినా వాళ్ళు ఎప్పటిలాగే మళ్ళీ మామూలు మనుషులయిపోతారు. వాళ్ళకి బుల్లెట్ గాయాలు కూడా ఏమి చేయవు. చచ్చిపోయేవాడు కూడా బతికొచ్చేస్తుంటాడు. ఇలాంటి స్క్రీన్ ప్లే మామూలు కమర్షియల్ డైరెక్టర్ ఎవరో రాసుకుంటే ఓకే. మనం క్షమించేయొచ్చు. కానీ ఒక 'తుపాకీ' తీసిన మురుగదాసు, ఒక 'గజిని' తీసిన మురుగదాసు, ఒక 'రమణ' తీసిన మురుగదాసు ఇలాంటి స్క్రీన్ ప్లేతో, ఇలాంటి సినిమాతో వస్తే అతను ఎప్పటికీ హిట్ కొట్టలేడేమో అన్న భయమేస్తుంది. మురుగదాస్ పై 'శివకార్తికేయన్' గాదు అభిమానులు పెట్టుకున్న నమ్మకం కూడా మళ్ళీ మరోసారి తలకిందులైంది. సో సారీ మురుగదాస్ గారు. మీ నుంచి ఇలాంటి ప్రాజెక్ట్, ఇలాంటి ప్రొడక్ట్ ఎవరు ఊహించరు. కాస్తలో కాస్త 'శివకార్తికేయన్' పెర్ఫార్మన్స్ వల్ల అక్కడక్కడ ఈ సినిమాని చూడగలమేమో తప్ప, మురుగదాస్ స్టైలు, మురుగదాస్ మేకింగు, మురుగదాస్ క్రియేటివిటీ కోసం మాత్రం థియేటర్‌కెళ్తే భంగపడ తప్పదు. ఎలా ఉన్నా సరే యాక్షన్ ఎపిసోడ్స్‌ని ఎంజాయ్ చేస్తే, ఒకసారి ట్రై చేసేలాగా మాత్రం ఈ సినిమా ఉంది. 'సికిందర్'తో పోలిస్తే 'మురుగదాస్‌కి' కాస్త బెటర్, కాస్త ఎడ్జ్. 'సికిందర్‌కి' 2 రేటింగ్ ఇస్తే ఇది 2.25 రేటింగ్ ఇచ్చేంత సినిమా అంతే. అంతే తప్ప 'మురుగదాస్‌కి' హిట్ ఇచ్చిన సినిమా అయితే కాదు. మళ్ళీ 'మురుగదాస్' హిట్ కొట్టాలంటే మళ్ళీ 'గజిని' లాంటి స్క్రిప్ట్‌తోనే ఆయన రావాలి. ముచ్చటగా మూడో సినిమా 'లిటిల్ హార్ట్స్' గురించి మాట్లాడుకుందాం. 'లిటిల్ హార్ట్స్' అనే టైటిలు, ఆ పోస్టర్ మీద ఆ జంట ఎంత క్యూట్‌గా ఉందో, ఈ సినిమా కూడా అంతే క్యూట్‌గా ఉంది. ఒక ఇంటర్మీడియేట్ పిల్లలు, ఒక డిగ్రీ ఫస్ట్ ఇయర్‌లోను, సెకండ్ ఇయర్‌లోను, ఫైనల్ ఇయర్‌లోను చదువుతున్న పిల్లలు, వాళ్ళు ఎంజాయ్ చేసేలాగా, యూత్‌కి కనెక్ట్ అయ్యేలాగా ఒక చిన్న కథ, చాలా సింపుల్ స్టోరీతో, ఒక క్యూట్ మూమెంట్స్‌తో మొత్తం నడిపించేశారు ఈ సినిమాతో. సినిమాలో 'లిటిల్ హార్ట్స్' అనే సినిమాలో గొప్ప కథ ఏం లేదు. గొప్ప స్క్రీన్ ప్లే మ్యాజిక్ లేదు. కేవలం ఆ మౌలి అనే కుర్రాడు, తను పడే పాటలు, తనకెదురయ్యే చిన్న చిన్న కాన్‌ఫ్లిక్ట్‌లు, అందులోంచి అతను బయటికి రావడం, తన ప్రేమ కథని ఎలా సక్సెస్ చేసుకున్నాడన్నదే ఈ 'లిటిల్ హార్ట్స్' పాయింట్. మేకర్స్ కూడా ముందు నుంచే చెప్తున్నారు. మా సినిమాలో పెద్దగా కథ లేదని. వాళ్ళకి ఈ సినిమాలో కథ లేదని చెప్పి వాళ్ళ మీద వాళ్ళే జోకులేసుకున్నారు. సో, ఈ సినిమాలో 'లిటిల్ హార్ట్స్' సినిమాని పెద్ద కథ ఏదో చూసేద్దాం, ట్విస్టులేదో అదిరిపోతాయి అని ఎవ్వరు ఆశించెళ్ళరు. అలా వెళ్లరు కూడా. వెళ్ళినప్పటికీ కూడా ఆ మౌలి చేసే చిన్న చిన్న సీన్స్, అక్కడ జరిగే ఒక చిలిపి డ్రామాలు, క్యూట్ లవ్ స్టోరీలో ఉండే ఆ స్వీట్ మూమెంట్స్ ఇవన్నీ కూడా ఆడియన్స్‌ని 2 గంటల పాటు మెస్మరైజ్ చేసేస్తాయి. 'లిటిల్ హార్ట్స్‌లో' ఉన్న ఇంకొక బాగా నచ్చిన విషయం ఏంటంటే, సినిమా మొదలైన 10 నిమిషాల్లో ఆ క్యారెక్టర్‌లని అర్థం చేసుకోవడానికి కాస్త టైం పడుద్ది. ఆ 10 నిమిషాలు. ఒక్కసారి 11 నిమిషంలో ఎంటర్ అయిన తర్వాత, మౌలి అనే క్యారెక్టర్ మీ మైండ్‌లోకి వెళ్ళిన తర్వాత, ఇక నుంచి మౌలి ఏం చేసినా సరే మీరు ఎంజాయ్ చేస్తారు. మౌలి నవ్వితే నవ్వుతారు. మౌలి ఏడిస్తే నవ్వుతారు. మౌలి బాధపడినా నవ్వుతారు. మౌలిని ఎవరైనా కొట్టినా నవ్వుతారు. ఎందుకంటే మౌలి అన్న క్యారెక్టర్ మిమ్మల్ని అంతగా మీకు నచ్చేస్తుంది. ఆ క్యారెక్టర్‌లో మౌలి చేసిన విధానం, మౌలి ఒదిగిపోయిన తీరు ఇవన్నీ మీకు నచ్చేస్తే మౌలి ఏం చేసినా చూస్తారు. మౌలిలో బాగా నచ్చిన విషయం ఏంటంటే తన కామెడీ టైమింగ్. తన కామెడీ టైమింగ్‌తో సీన్ పేపర్ మీద మ్యాజిక్ లేకపోయినా సరే మౌలి తన ఎక్స్‌ప్రెషన్స్‌తో, తన కామెడీ టైమింగ్‌తో ఆ సీన్‌ని వేరే లెవెల్‌లోకి తీసుకెళ్ళడానికి ప్రయత్నించాడు. మౌలి అనేవాడు 1, 2 సినిమాల ఎక్స్‌పీరియన్స్ ఉన్న కుర్రాడంతే. అతనికొక హీరో ఇమేజ్ ఇచ్చి, అతనికొక హీరో క్యారెక్టర్ ఇచ్చి, అలా అని జెప్పేసి మరీ ఓవర్ ద బోర్డ్ ఎళ్ళకుండా ఆ క్యారెక్టర్‌కి, ఆ వయసుకి ఎంత కావాలో అంతే సీన్స్ రాసుకొని, అంతే అలా అతనికి నప్పే కథ, అతనికి నప్పే క్యారెక్టరైజేషన్ రాసుకొని, దర్శకుడు చాలా తెలివిగా కథని ముందుండి నడిపించాడు. ఇంటర్మీడియేట్ టు డిగ్రీ ఈ వయసు ఉన్న ప్రేమ కథలకు చిన్న అడ్వాంటేజ్ ఉంటుంది. ఎందుకంటే ఇలాంటి కథలు చూసేటప్పుడు పెద్దగా కథలో కాన్‌ఫ్లిక్ట్‌లు, పెద్ద పెద్ద మెలో డ్రామాలు ఏమీ ఆశించరు. చిన్న చిన్న క్యూట్ మూమెంట్సే మనకి ఫన్నీగా అనిపిస్తాయి. పైగా ఇది జియో సిమ్ రాకముందు జరిగిన కథ. కాబట్టి మనకు కొంచెం నాస్టాలజీలోకి, ఆ పాత రోజుల్లోకి ఒక టైమ్ మెషిన్ ఎక్కి 10 ఏళ్ళు వెనక్కి, 15 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్ళిపోయారు. అప్పుడు మనం ఫేస్‌బుక్కుల్లో, మెసెంజర్‌లలో చిట్ చాట్లు చేసుకోవడం, లవ్ లెటర్స్ రాసుకోవడం, మనకెవరైనా ఒక లెక్చరర్ నచ్చకపోతే అతని పేరుని ప్యారడీ చేస్తూ గోడల మీద రాయడం. ఇవన్నీ యూత్ చేసుంటారు, చూసుంటారు. ఆ ఏజ్ దాటొచ్చినోళ్ళు కూడా ఆయా సన్నివేశాలని చూస్తూ తమ పాత రోజులని ఒకసారి గుర్తు తెచ్చుకునే ప్రయత్నం అయితే చేస్తారు. కాబట్టి నాస్టాలజీ పరంగా కూడా ఈ సినిమా ఒక ఫ్రెష్ ఫీలింగ్‌ని,
ఒక మనం దాటొచ్చిన జీవితాన్ని, మనకెదురైన అనుభవాల్ని చాలా ఫ్రెష్ ఫీలింగ్‌తో పంచే ప్రయత్నం అయితే చేసింది. సెకండ్ హాఫ్‌లో డైరెక్టర్ ఈ ఈ సినిమాలో కథేం లేదు. ఫస్ట్ హాఫ్‌లో కొన్ని సీన్స్, సెకండ్ హాఫ్‌లో కొన్ని సీన్స్ పేర్చుకుంటూ ఎళ్ళిపోయాడు అంతే. క్లైమాక్స్‌లో ఏదో మెలో డ్రామా కల్పించాలి, ఏదో కథని పెద్ద ట్విస్ట్ చేయాలి, హీరో, హీరోయిన్‌లని దూరం చేసి అక్కడ ఒక మెలో డ్రామా నడపాలి, అక్కడో పేథాస్ సాంగ్ ఎయాలని డైరెక్టర్ ఎప్పుడూ అనుకోలేదు, ఎక్కడ అనుకోలేదు. కాబట్టి ఈ కథ ఏంటి ఇలా ఎలా నడుస్తుంది? ఈ కథలో ట్విస్ట్ రాదా? ఈ కథలో కాన్ఫ్లిక్ట్ రాదా? అని ఆడియన్స్‌కి కూడా అనిపించదు. మౌలీతో పాటు జర్నీ చేస్తూ, మౌలి ప్రేమను ఆస్వాదిస్తూ, చివరిలో మౌలి ప్రేమలో సక్సెస్ అయితే దాన్ని ఎంజాయ్ చేస్తూ థియేటర్ నుంచి బయటకొచ్చేస్తాడు ఆడియన్స్. బయటకొచ్చేసిన తర్వాత ఈ సినిమా కథేంటంటే ఒక ముక్కలో కూడా మనం చెప్పలేము. కేవలం ఆ మూమెంట్స్, ఆ మౌలి చేసిన ఆ యాక్టింగు, ఆ ఫ్రెండ్స్ క్యారెక్టర్ మధ్య జరిగిన ఒక చిన్నపాటి ఒక ఎంటర్‌టైన్‌మెంట్ ఇవి గుర్తు చేసుకొని మళ్ళీ మళ్ళీ నవ్వుకునే ప్రయత్నం అయితే చేస్తారు. మొత్తానికి మౌలి వన్ మ్యాన్ షోగా 'లిటిల్ హార్ట్స్' చెప్పొచ్చు. ఏ ప్రెషరు లేకుండా సరదాగా ఒక 2 గంటల పాటు బయట ప్రపంచాన్ని మర్చిపోయి, కాసేపు నవ్వుకొని హాయిగా వచ్చేద్దాం అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా 'లిటిల్ హార్ట్స్‌కెళ్ళండి. తప్పకుండా మీరు కొన్న టికెట్ రేట్‌కి 100కి 100% గిట్టుబాటు అవుతుంది. ఇది కేవలం యూత్ సినిమానేనా పెద్దలు చూడక్కర్లేదా అనుకుంటే, పెద్దలు కూడా ఎంజాయ్ చేసే మూమెంట్స్ అక్కడక్కడ తగులుతాయి. కానీ పూర్తిగా ఆహ్, 2 గంటల పాటు ప్రతి నిమిషాన్ని, ప్రతి సీన్‌ని ఎంజాయ్ చేయాలంటే తమ రోజుల్ని తాము చూసొచ్చిన ప్రపంచాన్ని, తాము దాటొచ్చిన ఆ అనుభవాల్ని మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకోవాలంటే, యూత్‌కి 100కి 100 కనెక్ట్ అయిపోయే సినిమా ఇది. ఖచ్చితంగా మౌలికి, ఈ సినిమా తీసిన డైరెక్టర్‌కి ఖచ్చితంగా మంచి రోజులు రానున్నాయి. వాళ్ళకి మంచి పేరొస్తుంది. మౌలి రేపటి నుంచి ఫుల్ బిజీ అయిపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. మొత్తానికి ఈరోజొచ్చిన 3 సినిమాల్లో నా ఓటు దేనికి అంటే ఖచ్చితంగా 'లిటిల్ హార్ట్స్' అనే సినిమాకే చెప్తాను. మరి ఈ 3 సినిమాల్లో మీకు నచ్చిన సినిమా ఏంటి? మీరు ఏ సినిమాకెళ్ళాలనుకుంటున్నారు? మీకే సినిమా బాగా ఇంప్రెస్ చేసిందన్నది కామెంట్ బాక్స్‌లో మెన్షన్ చేయండి.